ఇది ఇప్పుడు మీరన్నారు షుగర్ కోటెడ్ డేస్‌ని ఒక విషాన్ని తినిపిస్తున్నారని. ఇది విషం అని మీకెప్పుడు అర్థమైంది యాక్చువల్‌గా? నేను ఒక 4 ఏళ్ల నుంచి హ్మ్. ఆ అబ్బాయిది ఆ పిజ్జా మేడప్ యాడ్ ఏదైతే చేశాడో, హ్మ్. ఇది పిజ్జా షాప్‌లో పిల్లల్ని రానీయలేదు. హ్మ్. ఇంకా ఒక బార్బర్‌కి ఒక ఒక సెలూన్ గిఫ్ట్ చేస్తాడు. తెల్లారేసరికల్లా. ఒక సెలూన్ చేస్తాడు. హ్మ్. సో, సెలూన్ గిఫ్ట్ ఇస్తాడు. హ్మ్. ఇంకోళ్ళకెవరికో ఇల్లు వాళ్ళకేం కట్టించి అవును. అవును. చేస్తాడు. ఈ ఎంట్రుక కట్ చేసినందుకు 30,000 ఇస్తాడు. అవును. షర్ట్ ఐరన్ చేసినందుకు 40,000 ఇస్తాడు. ఇట్లాంటి అంత ఫాల్తూ డ్రామాలు చూసి హ్మ్. నాకు అర్థమైంది. హ్మ్. ఎందుకు అంటే అప్పుడు ఆ పిల్లోని ఏజ్ 23 ఏళ్ళు. హ్మ్. 23 ఏళ్ళున్నోడు ఏ పని చేసినా హ్మ్. అన్నని రావు. హ్మ్. ప్లస్ ₹1 నోట్లు ఇప్పుడన్నా కనీసం ₹100 నోట్లకొచ్చిండు. యెస్. యెస్. అప్పుడైతే ₹10 నోట్లు ఉంటుండే. హ్మ్. ₹10 నోట్లు 30,000 అనగానే ఇన్ని గనం పైసలు తీసుకొని ఇవాళ ఇస్తున్నాము మనం హ్మ్. ఒక పేదవాడికి తను మర్చిపోలేని గిఫ్ట్ అమ్మ ఎవడి కమల్ హాసన్ అనుకొని హ్మ్. వాడిని అబ్జర్వ్ చేస్తే చూసిన. హ్మ్. అండ్ అట్ ద సేమ్ టైం ఒక ఒక పిల్లోని కి వాళ్ళ బర్త్‌డే ఇప్పుడు చేసుకోలేదు. యెస్. వాడికి కేక్ గోపియాలి అంటే అవును. మీకు ఆ వీడియో కావాలంటే పంపిస్తా. యాహ్! నీకు నీకు కేక్ కొనిపియాలంటే ₹1000. హ్మ్. దానికి నువ్వు ఆ బుడబుక్కల డ్రెస్ ఒక ఇది మంచి డిజైనర్ వేర్ ఏస్తాడు కదా మనోడు. అవునవును. అవును. మనలాగా మామూలు బిగ్ నార్మల్ బజార్ డ్రెస్‌లు. మాల్ ఎయ్యడాడు. అవునవును. సో, సీదా ఆ డిజైనర్ వేర్‌కి ఒక 1,00,000 నీ ఫ్లైట్ టికెట్లు 10 మంది బౌన్సర్లు. హ్మ్. 10 మంది బౌన్సర్లు చేయనీకి నువ్వేం పీకినవురా నాయనా ఇంతకి? బా చదువుకున్నావా? హ్మ్. ఇండియాకి ఏమన్నా పెద్ద మిసైల్ కనుక్కున్నావా ఏంది నువ్వు? హ్మ్. 10 మంది బౌన్సర్లు ఈ హ్మ్. ఫాల్తు గానికి. హ్మ్. ఈడొచ్చి ఈడొచ్చి దమ్మిడి ముండకి మంగళక్షారం అన్నట్టు ఒక ₹1000 కేక్ కట్ చేపియనీకి హ్మ్. ఈయన బ్యాంక్ అకౌంట్‌లో 60,00,000 పడాల. హ్మ్. ఇప్పుడు మీ దగ్గర కూడా ఉంది. 16 లాక్స్. ఆ! ఆ! మీ ఓకే. దగ్గర ఉన్న 70 యెస్. యాహ్! అది కాక 40,00,000 క్యాష్ ఇయ్యాల. ఓకే. ఆ! సో, అది కూడా పూర్తిగా గవర్నమెంట్‌కి కట్టేది లేదు. గవర్నమెంట్‌కి జీఎస్టీలే. కట్టేది లేదు. ఆ! అందులో కూడా మక్కారు ఉంది. హ్మ్. సో, మొత్తము ఒక ₹1,00,00,000 తీసుకొని హ్మ్. ఒక ₹1000 కేక్ కోపించినాం. అది కూడా ఎవరిదైనా బర్త్‌డే అయితే వాళ్ళ పేరు మీద ఉంటది. హ్మ్. ఇప్పుడు రవి బర్త్‌డే అంటే రవి, హ్యాపీ బర్త్‌డే రవి అని ఉంటది. హ్మ్. దాని మీద ఏముంది ఆ కేక్ మీద? హ్మ్. పరీ మ్యాచ్ అని ఉంది. హ్మ్. హ్మ్. ఇప్పుడు ₹1,00,00,000 ₹1000 అంటే ఎంత? హ్మ్. పోనీ మంచి కాస్ట్‌లీ కేకు, పైనాపిల్ కేకు 2,000 ఏసుకో. 2000 ఐస్ క్రీమ్ కేక్ అయినా 2000. 2,000 పోనీ హ్మ్. 3,000 ఏసుకోండి. హ్మ్. ₹1,00,00,000 3,000 ఎంత?